ఇప్పటి వరకు మీరు ఓన్లీ భూమి మీద వేసే జోకులు మాత్రమే వినింటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లేన్ లో, విమానంలో, ఆకాశంలో 30,000 కిలోమీటర్ల పైన ఎగిరేటప్పుడు వచ్చే జోక్స్, ఉండే కామెడీ మాత్రం మీరు మీ జీవితంలో వినిండరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ జోకులు చెప్పడానికి రాత్రి 4:30కు నేను బయలుదేరాను ఇంటి నుంచి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి బయలుదేరినాను. మన డ్రైవర్ అన్న కూడా కొంచెం నిద్రమబ్బులో దోలుతున్నాడు అటు ఇటు, కానీ మంచిగానే దోలినాడు. మంచిగానే అనిపించింది, తొందరగానే చేర్చినాడు. వచ్చేసినాను. ఇక్కడ చూడండి, ఎవరి బాధ వాళ్ళది. కొంచెం సైడ్ అయ్యా స్వామి, నువ్వు ఏమి అట్టొస్తున్నావు, నువ్వు లైట్లు వేసుకొని. మనిషి సార్ లైట్లు ఉన్నాయి కానీ ముందు లైట్లు వేసినాడు. సరే అని చిన్నగా నేను పోవడం జరిగింది. మన సెక్యూరిటీ అన్న చూడు, ఏమన్నా నమస్తే అన్న, నిద్రమబ్బులు ఉండవు, మనిషి ముఖమన్నా కడుక్కున్నా అని చెప్పినాను. కడుక్కున్నాడో లేదో. ఎంట్రీ అయినాను. ఎంట్రీ అయిన తర్వాత లోపల రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఈ విధంగా ఉంది. నేను ఫ్లై చేస్తున్నాను ఎక్కడికో తెలుసా? కేరళకు. హైదరాబాద్ నుంచి కేరళకు. ఇది ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఫ్లైట్ ఉంది. ఓకే, సో నాది 103 గేట్ దగ్గర ఉంటుంది. అంటే గేట్స్ ఉంటాయి, ఎవరి ప్లేన్ ఏ గేట్ దగ్గర ఉంటుంది అనేది వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. ఈయన పెద్ద మనిషి రాత్రి చికెన్ బోన్ చేసినట్టు ఉన్నాడు, మామూలుగా కాదు. చూడు, ఓ అబ్బా, నిద్రలోనే నడుస్తున్నారు. కొందరు ఫోన్లలో ఉండారు. ఫోన్లో కొందరు కాదు, అందరూ ఫోన్లలోనే ఉన్నారు. నాకు ఈడ ఒక వ్యక్తి కలిసినాడు, వాని పేరు మెహందాస్. ఆ మెహందాస్తో మొత్తం ఇప్పుడు ఇంకా పంచులు మొత్తం మెహందాస్ మీదనే ఉంటాయి. మెహందాస్ ఏమేం చెప్పినాడు, ఏమేం కామెడీ జరిగింది అనేది నేను మీకు చెప్తాను. చూడు, ఎక్కడానికి ట్రై చేస్తున్నాను. నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని కొట్లాడుతున్నారు వీళ్ళు. ఏం కొట్లాడుతున్నారు ఏమో. ఆర్టీసీ బస్సుకైనా, పైన ఎగిరే ఏరోప్లేన్కైనా ఇంకా ఇదే, నేను ముందు పోతా, నేను ముందు పోతా. ఆతృత మామూలుగా ఉండదు, తెలుసు కదా. నో జరగనా, నువ్వు బ్యాగులు ఏం పెట్టినావు? నీ మనిషి సరే పెద్ద బ్యాగే పెట్టినావు. ఎన్ని రోజులు పోతున్నావో ఏమో. చూడు, ఇంకా కూర్చున్నా నేను. నా అదృష్టానికి నా లెఫ్ట్ సైడ్ ఏం నవ్వుతుంది అసలు. లెఫ్ట్ సైడ్ మెహందాస్, రైట్ సైడ్ ఆయన ఎవరో పెద్ద మనిషి కూర్చున్నాడు. సో వీళ్ళకు మంచి ఎక్స్పీరియన్సే ఉంది. అండ్ వచ్చేవాళ్ళు రారే రావాలి రావాలి రావాలి, స్వస్థ ప్రయాణము, 5-6 వేలల్లోనే టికెట్ దొరుకుతుంది అని ప్రచారం చేసింటారు. అందుకే చాలా మంది ఎక్కినారు. వెంటనే ఏరోప్లేన్ అనేది టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఈడు నా పక్కన మెహందాస్ ఉన్నాడు కదా, ఈడేమంటున్నాడు తెలుసా? ఉన్నా ఏంది నా వర్షం పడుతుంది, ఎట్టన్నా ఏరోప్లేన్ ఎట్టన్నా తడిసిపోతుంది అంటున్నాడు. నువ్వేం భయపడాకురా, నాకు ఆడ కవర్లు ఉండే, కఫ్ఫుదులే అని చెప్పిన. ఇది ఫస్ట్ జోక్, అంత ఫెయిల్, నాకు కూడా అంత ఫెయిల్ నట్టు ఏం అనిపించలే అని. టేక్ ఆఫ్ అనేది ఇట్లా అవుతుంది. ఫస్ట్ ఏరోప్లేన్ని కొంచెం వాళ్ళు ఫాస్ట్గా నడుపుతారు కింద ఉన్నప్పుడే. నడిపిన తర్వాత ఒక లెవెల్ ఆఫ్ స్పీడ్ వచ్చినప్పుడు ఏరోప్లేన్ అనేది పైకి టేక్ ఆఫ్ చేసుకుంటారు. దానికి సంబంధించిన థ్రస్ట్ ఏదైతే ఉందో ఆ థ్రస్ట్ అనేది ఫోర్స్ను జనరేట్ చేయడం వల్ల ఈ ఏరోప్లేన్ అనేది భూమి నుంచి డైవర్ట్ అవుతుంది. అంటే భూమిని వదిలి ఆకాశానికి. చూడు ఎట్లా పోతుందో, ఎగురు ఎగురు. అయ్యా బాబోయ్, ఏమన్నా ఉంది అసలుకు, మామూలుగా లేదు. చిన్నగా ఎగిరినారు. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. పైకి ఎగిరిన 1 నిమిషానికే కూలిపోయింది కదా, ఇదేమన్నా అట్ట పోతుందా అనుకొని వాడు బిత్తురు చూపులు చూస్తున్నాడు నా పక్కన మెహందాస్ గాడు. ఏమిరా మెహందాస్, అంత పిరుగుండవు అంటే, ఉండన్నా భయం అవుతుంది, ఇదేంది ఇట్ట పోతుంది అంటున్నాడు వాడు. నువ్వు భయపడాకురా అని చెప్పిన. వాడు పడితే అన్నా అహ్మదాబాద్ అన్నాడు. అహ్మదాబాద్ కాదురా రే, ఆదిలాబాద్ అన్నా. ఏందన్నా నువ్వు అవులా చేస్తున్నావు, ఆదిలాబాద్ అంటున్నావు అంటే, అవురా నాయన అహ్మదాబాద్లో ఎవరు లేరు, మా బంధువులలో ఆదిలాబాద్లో ఉండారని కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేసిన. కానీ ఇది బలుగుంది. ఫస్ట్ అవతలికి యువతలికి ఉయ్యాల ఆట ఆడుతున్నట్టు. దాని తర్వాత సెట్ అయ్యి కొంచెం పైకి పోయింది. పైకి పోయిన తర్వాత ఈడ చూడు, ఈడ కనిపిస్తుందా మీకు? ఏందో ఆడ మంట లెక్క ఉంది, నీళ్ళ లెక్క ఉంది. నీకు మెహందాస్ గానికి డౌట్ వచ్చింది, ఏందన్నా అది మంటనా నీళ్ళ అంటే, నీళ్ళే పోయి తాగిరాఫో అని చెప్పిన. ఏందన్నా అట చేస్తావు అంటే, అవురా ఇప్పుడు లోపల ఏరోప్లేన్లో కూర్చున్న వాళ్ళకి నీళ్లు తప్పికైతే ఇంకా ఆ నుంచే తాగుతారంటే, ఊరికా నువ్వు ప్రతిదానికి కామెడీ చేస్తావు, నువ్వు నన్ను అంత దూరం పోయి ఎట్ట తాగుతారన్నా అన్నాడు. దాని తర్వాత వెంటనే ఈడ అగ్ని కనిపించింది. ఆ అగ్నిని చూసి వానికి నిజంగానే కన్ఫర్మ్ అయినాడు వాడు. అవును, ఈడ మేఘాలకు చలి పెడుతున్నప్పుడు, ఇక్కడ ఏరోప్లేన్ వాళ్ళకి చలి పెడుతున్నప్పుడు దీనికాడి పోయి చలి కప్పుకుంటారు అన్నాడు. వాయ్ అబ్బాయి, ఏంద్ర ఈడు ఇట్ట చెప్పినాడు. ఇవి ఇంకా పేలే పంచులు లెక్క కనపడకుండా ఉన్నాయి. ఇంత పైన సలిమంటే ఏంటంటే నేనే ఇంకా బిత్తరపోతే ఏం చేద్దాం, వానికి అట్లా డౌట్లు వస్తున్నాయి.
చూసినాము. అవి దూరం నుంచి చూసేసరికి నిజంగా అది అగ్నిమంట లాగానే ఉంది. మీకు అసలుకు దాని గురించి ఏమనిపిస్తుందో కొంచెం చెప్పండి. దాని తర్వాత వీళ్ళు కొంచెం అనౌన్స్మెంట్ చేసినారు, మీకు పండ్లు పలహారాలు టిఫిన్లు మీకు తేబడతాయి అని చెప్పినాడు. ఈయన టికెట్ చూపించినాడు. ఈయన టికెట్ చూపించి ఉన్న నాకు కూడా ఏమన్నా భోజనం పెడతారన్నా వీళ్ళు నా టికెట్ అంటే, నీకు భోజనం కాదురా బాబు, కనీసం నీళ్ళు కూడా ఇయ్యరు. ఏంది కొన్నావు నువ్వు, నీకు కరెక్ట్ టికెట్ కొన్నావు, ₹1 ఎక్కువ లేదు ₹1 తక్కువ లేదు, ఎట్టెట్రా అంటే ఇంకా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటలేనా ఏమన్నా అన్నాడు. ఒరే మనం వీడ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామంటే ఇంకా మనం కష్టమేరా, మనము 25 రోజులు మనం టిఫిన్ చేయకుండా ఉండాలా, ఈడ రేట్లు సుతారుగా ఎక్కువ ఉంటాయి, కొంచెం ఆలోచించుకో అని చెప్పిన. అట్ట చెప్పి ఇట్లా తిరిగేసరికి ఈ విమానాలు నిజంగా చాలా అందంగా కనిపించినాయి. ఈడు ఊరుకుండకుండా ఏందన్నా అవి మేఘాలు అట్టగడ్డ కట్టినాయి, గడ్డైసులు బలుండాయన్న, పెద్ద పెద్ద గడ్డైసులు అంటే సచ్చినోళ్ళకు ఐసులు ఇన్ని నుంచే తీసుకుపోతారా, పొరపాటున మనం పోయినామంటే ఈ ఐసు మనతో పాటు పైకి వస్తుందని చెప్పినాను. ఈ మేఘాలను అయితే చూడరి, నిజంగా చాలా అందంగా కనిపించింది వ్యూ. అదిగాక పొద్దున్నే మన సూర్యుడు మామ వచ్చినాడు. సూర్యుడు వచ్చినాడు అని ఇడు పక్కన, ఏం పోయి రావద్దా, డ్యూటీకి టైం అయింది కదా సూర్యుని కంటే. చూడ్డానికి నిజంగా ఈ వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది, అండ్ చాలా చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ సూర్యుడు బయటికి రావడం, ఈ మేఘాలు ఉండడం, ఈ ప్లెయిన్ ఈ విధంగా పోవడం నిజంగా చాలా మంచి అనుభూతినిచ్చింది. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి వ్యూ చూసింటే కామెంట్ చేయండి. ఈ మేఘాలు ఈ అట్మాస్ఫియర్ని చూసి మీకు ఏమనిపించిందో డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో, మీకు నచ్చితే కామెంట్ చేయండి, అండ్ మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దండి. దాని తర్వాత మేఘాలు ఇట్లా పోతున్నాయి, ఏమన్నా మళ్ళీ సూర్యుడు వచ్చినాడు మేఘాలు పోతున్నాయి ఏందన్నా ఇది అన్నాడు. మళ్ళా ఈయనకి డౌట్లు తెలుసు కదా, మామూలుగా రావు. ఒరే మేఘాలకు కూడా డ్యూటీకి టైం అయిందిరా, పోవాలి కదా మెహన్ దాస్, ప్రతి ఒక్కరికి పొట్ట కూట అనేది నీకు ఇంకా తెలుసు కదా, నేను చెప్పలేను, ముందే జోకులు వేలకుండా ఉండాయి నావే అని చెప్తానే ఉండవా అని వాడు వినకుండా ఉన్నాడు. నీ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసినాడు, ఎచ్చనే ఉన్నాడు. దాని తర్వాత మాకు అద్భుతంగా కనిపించిన వ్యూ ఇది. ఆ వ్యూ అద్భుతంగా కనిపించిన తర్వాత ఈయనకి ఒక డౌట్ వచ్చింది. డౌట్ ఏమొచ్చిందంటే, మనం పోతుంది ఇది చాలా సుతారుగా అయిన స్పీడ్లోనే పోతున్నాడు పైలటు, ఏమే ఒకవేళ ఎదురుగా ఏదన్నా ఏరోప్లేన్ వచ్చి ఎటన్నా ఇది 2 గుద్దుకుంటాయి కదన్నా అన్నాడు. ఓర్ని కరెక్టే, ఈయనకి కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలని, అవురా గుద్దుకుంటాయి కరెక్టే, అందుకే హారన్ కొట్టి పక్కకు తప్పుకుంటారు, ఏమి హారన్లు అందుకే పెట్టినారంటే, ఏందిన్నా ఈడ కూడా హారన్ కొడతారా నాయనా, నువ్వు కొట్టేదాకా పోనిచ్చేటట్లేవు, ఎదురుగా ఎవరన్నా వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, హారన్ కూడా వినపడుతుంది అని చెప్పిన. లాస్ట్ వరకు వానికి హారన్ వినపడలే, వానికి అర్థం కాలే అంటే ఎదురుగా ఎవరు రారని. ఏందో వీడు చూడరే, సూర్యుడు వచ్చినాడు. నిజంగా చూడ్డానికి ఈ అకేషన్ లెక్క భలే ఉంది. ఏముండాడు నా సూర్యుడు అంటున్నాడు వీడు దగ్గర నుంచి. సూర్యుడు అట్టున్నాడు కాబట్టి మనం ఇట్టున్నాంరా, కొంచెం రాకుండా ఉండే ఇంకా కొంచెం తెల్లగా ఉండేటోళ్ళము, తెల్లోళ్ళ లేక అని చెప్పిన. దాని తర్వాత మేఘాల లోపలికి పోతుంది ప్లెయిన్. ఏదన్నా మేఘాల లోపలికి తీసుకుపోతాడు ఓ కొంచెం టర్బులెన్స్ వచ్చి ఇది ఊగా ఈడు బిత్తరపోయా, ఏమన్నా ఇటు కొంచెం చిన్నగానా పైలట్ చిన్నగా మగధీర సినిమాలో లెక్క ఏరోప్లేన్ తీసుకురా అంటారు చూడు, వాళ్ళ లెక్క పోయాడు హర్ష. ఆ పక్కనైనా విని తిట్ట, ఏం రా బాబు నువ్వు అట్టాడుతున్నావు హర్ష, గురే ఫస్ట్ టైం ఎక్కినావా నువ్వు అని. లేదులే నాకు కొంచెం భయం అయిందా అని అన్నాడు. నేను చూసి చిన్నగా నవ్వుకున్నా. అది చూసిన తర్వాత ఆయన ముఖం చూసి నాకు అనిపించింది, వీడిని మూతి పొడుపులు పొడుచాలని అనుకున్నా, కానీ టర్బులెన్స్ చూడు, మొత్తం ఏరోప్లేన్ మొత్తం ఊగింది, చాలా భయం వేసింది. ఆ పైలట్ నిదానంగా శాంతంగా చెప్తున్నాడు, బాబు కొంచెం టర్బులెన్స్ ఉన్నాయి, కొంచెం సీట్ బెల్ట్ పెట్టుకోరే అని. నిజంగా కొంచెం ఎవరికైనా భయం వేస్తుంది, ఎందుకంటే సడన్గా ఫ్లైట్ అనేది కొంచెం డ్రాప్ కావడం, అప్ అండ్ డౌన్ కావడం, కొంచెం అటు ఇటు తిరగడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చిన లొకేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషను, ల్యాండింగ్కు ప్రిపేర్ అవుతున్నాడని ఆయన చెప్పడం పైలట్ చెప్పిన తర్వాత అందరూ మళ్ళీ నిద్రపోయేటోళ్ళని లేపుతారు, కుర్చీని కొంచెం వెనక్కి చేసుకున్న వాళ్ళని ముందుకు చేసుకుంటారు. త్రివేంద్రంలో ఉన్న బ్రిడ్జ్ ఇది, కొంచెం చూడండి బ్రిడ్జ్ చాలా అందంగా ఉంది. ఇది దిగేటప్పుడు అండ్ దిగిన తర్వాతకు సంబంధించిన జోకులు కూడా చాలానే ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వీడియోలో కొంచెం జోకులు అంత ఫెయిల్ లేదు, ఎందుకంటే ఈడు క్వశ్చన్లతోనే సరిపోయింది, నాకేసే టైమింగ్ కూడా లేదు. ఈ వీడియో ఎట్లా అనిపించిందో డెఫినెట్గా మీరు చెప్పండి, కామెంట్ మాత్రం చేయండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, విమానం పైకి టేక్ ఆఫ్ చేసుకునేటప్పుడు, అంటే ఫస్ట్ భూమి నుంచి పైకి పోయేటప్పుడు
విమానాన్ని స్పీడ్గా తీసుకుపోతారు, పైనుంచి కిందికి దిగేటప్పుడు విమానాన్ని స్లో చేస్తారు అనేది అర్థం కావడానికి 2.5 గంటలు పట్టింది. నా పక్కన మెహందాస్ గాడు మాత్రం ఉన్నో చూడన్నా, నీళ్ళన్నా, ఫ్రిడ్జ్ అన్నా, వాటర్ అన్నా అంటున్నాడు. ఒరే ఏందిరా నువ్వు ఫ్రిడ్జ్ అంటావు, వాటర్ అంటావు, ఒరే సముద్రం నీళ్ళరా అంతా వాడు గందరగోళం, అయోమయం గాడు. సో మీకు కూడా అట్లాంటి అయోమయం ఫ్రెండ్స్ ఎవరన్నా తెలియకుండా పరిచయమైన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది ఈ లొకేషను. దీనికి సంబంధించి చాలా జోకులు ఉన్నాయి. అంటే దిగేటప్పుడు ఏం జరుగుతుంది, దిగేటప్పుడు మాకు కలిగిన అనుభవం ఏంది, అండ్ దిగేటప్పుడు వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంది, అండ్ దాంట్లో మేము వేసుకున్న జోకులు ఏంది, అండ్ దిగిన తర్వాత మాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంది, మలయాళం వాళ్ళతో మాకు కలిగిన బెస్ట్ ఫీలింగ్ ఏంది అనేది. అండ్ త్రివేంద్రంలో ఈ ఈ బీచ్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా మంచిగా అనిపించింది. ఇవి నా జోకులు. కేరళకు సంబంధించి దయ్యాల స్టోరీలు కూడా ఉన్నాయి. అంటే యంగ్ అమ్మాయి చనిపోయి దయ్యంగా మారుతుంది, అది కూడా చెప్తాను. లైక్ చేయండి. అండ్ పార్ట్ 2 ఈ ఏరోప్లేన్ జోకులు ఏం పెద్దగా నాకు అంత నవ్వు రాలేదు. ఊరికే టైటిల్ హెడ్డింగ్ మొత్తం పెట్టినాను, దీంట్లో thumbnail అన్ని ఏరోప్లేన్ జోకులని కొంచెమే నవ్వు వచ్చింటుంది. కానీ పార్ట్ 2లో మాత్రం నిజంగా నవ్వుతారు. అంటే ఇది విమానం ఇప్పుడు దిగుతుంది కదా, దిగేటప్పుడు జరిగిన జోకులు, దాని తర్వాత ఎయిర్పోర్ట్లో నడుచుకునేటప్పుడు వచ్చిన జోకులు అన్నీ పార్ట్ 2లో మంచిగా ఉంటాయి. అదిగాక ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పినాడు, ఇష్టపడడం లేదు, అవాయిడ్ చేసినాడని ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయి దయ్యంగా తిరుగుతుంది. ఇది కేరళలో జరిగిన రియల్ స్టోరీ. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నా కోసం కికి అన్నవ్వండి.